హై వ్యూయర్స్, ఇవి వచ్చేసి బ్యాటరీ టెర్మినల్స్కి కనెక్ట్ చేసే కనెక్టర్స్. వీటి యొక్క కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అలా ఉంటుంది. వీటిని బ్యాటరీ టెర్మినల్స్ వద్ద ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందామో. చూడండి వ్యూయర్స్, పి ఇండికేట్ చేస్తున్న దానిని బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ వద్ద కలపాలి. ఎన్ అని ఇండికేట్ చేసిన దానిని బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ దగ్గర కలపాలి. పి అంటే పాజిటివ్, అలాగే ఎన్ అంటే నెగిటివ్. వీటిలో చాలా టైప్ మోడల్స్ ఉంటాయి. ఏ మోడల్ అయినా పాజిటివ్ టెర్మినల్ కనెక్టరు మరియు నెగిటివ్ టెర్మినల్ కనెక్టరు ఖచ్చితంగా ఉంటాయి. ప్రాక్టికల్గా ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాము. చూడండి, బ్యాటరీ మీద ప్లస్ సింబల్ మరియు మైనస్ సింబల్ ఉంటుంది కదా. ప్లస్ అంటే పాజిటివ్ టెర్మినల్ అని అర్థము, అలాగే మైనస్ అంటే నెగిటివ్ టెర్మినల్ అని అర్థము. ఇప్పుడు పాజిటివ్ కనెక్టర్ని తీసుకొని పాజిటివ్ టెర్మినల్కి ప్లేస్ చేస్తాను. చూడండి, పాజిటివ్ టెర్మినల్కి ప్లేస్ చేసినప్పుడు కనెక్టర్ అనేది కరెక్ట్గా ఫిట్ అయింది. చూడండి, ఈ కరెక్ట్గా ఫిట్ అయిన తర్వాత మనము ఈ బోల్ట్ని టైట్ వేస్తే సరిపోతుంది. మనకి ఆ కనెక్టర్ అనేది మూమెంట్ అనేది రాదు. అలాగే నెగిటివ్ కనెక్టర్ని తీసుకెళ్ళి నెగిటివ్ టెర్మినల్ వద్ద ప్లేస్ చేసినప్పుడు కరెక్ట్గా ఫిట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం టైట్ వేస్తే సరిపోతుంది. లూజ్ కాంటాక్ట్ అనేది ఉండకూడదు. చాలామంది ఈ కనెక్టర్స్ని కనెక్ట్ చేసేటప్పుడు రివర్స్లో కలుపుతుంటారు. చూడండి, ఎన్ కనెక్టర్ని తీసుకొని పాజిటివ్ టెర్మినల్ వద్ద ప్లేస్ చేస్తుంటే ఈ కనెక్టర్ అనేది కిందకి వెళ్ళడం లేదు. అదే ఈ నెగిటివ్ కనెక్టర్ని తీసుకెళ్ళి నెగిటివ్ టెర్మినల్ వద్ద ప్లేస్ చేస్తే చూడండి కరెక్ట్గా ఫిట్ అయింది. అలాగే ఇప్పుడు ఈ పాజిటివ్ కనెక్టర్ని తీసుకెళ్ళి నెగిటివ్ టెర్మినల్ వద్ద ప్లేస్ చేస్తాను. చూడండి, నెగిటివ్ టెర్మినల్ వద్ద ఈ కనెక్టర్ అనేది లూజ్గా అయిపోయింది. అదే ఈ కనెక్టర్ని తీసుకొచ్చి పాజిటివ్ టెర్మినల్ వద్ద ప్లేస్ చేసినప్పుడు కరెక్ట్గా ఫిట్ అయింది. చూసారా, పాజిటివ్ కనెక్టర్ని తీసుకొచ్చి పాజిటివ్ టెర్మినల్ వద్ద, నెగిటివ్ కనెక్టర్ని తీసుకొచ్చేసి నెగిటివ్ టెర్మినల్ వద్ద కనెక్ట్ చేయాలి. ఒకవేళ మనం తెలియకుండా రివర్స్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ టెర్మినల్స్ అనేటివి పాడేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ పాజిటివ్ టెర్మినల్ ఏ విధంగా పాడైపోయిందో. ఈ పాజిటివ్ టెర్మినల్కి పాజిటివ్ కనెక్టర్ని ప్లేస్ చేస్తే ఈ విధంగా జరగదు. అలాగే నెగిటివ్ టెర్మినల్కి నెగిటివ్ కనెక్టర్ని ప్లేస్ చేయాలి. అర్థమైంది కదా. అలాగే ఈ టెర్మినల్ కనెక్టర్కి కేబుల్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాము. వీడియోలో చూపిన విధంగా కేబుల్ని కనెక్టర్ లోపల ఇన్సర్ట్ చేసి కనెక్టర్కి 2 బోల్ట్స్ ఇస్తారు కదా, ఈ 2 బోల్ట్స్ని కనెక్టర్కి టైట్ వేస్తే సరిపోతుంది. ఓకే వ్యూయర్స్, టెర్మినల్ కనెక్టర్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలో అర్థమైంది కదా. అలాగే టెర్మినల్స్ వద్ద కనెక్టర్స్ని కనెక్ట్ చేసేటప్పుడు లూజ్ కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలి వ్యూయర్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.